నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈ రోజు అయితే కొత్తగా ఎన్ఎస్యూ అధ్యక్షుడు అయితే వచ్చారు. ఆయన ఎవరో కాదనమాట, ఆయన పేరు అయితే వెంకటస్వామి. సో ఆయనతో మాట్లాడడం. అన్న నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ చెప్పండి, అసలు ఎన్ఎస్యూకి మీరు ఏం చేయబోతున్నారు? చూడండి, నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టే నా దగ్గర 10 పాయింట్ల ప్రణాళిక ఉంది. ఆ ఒక్క 10 పాయింట్ల ప్రణాళికని నేను ముందు ఈ 3 నెలల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. అంతకంటే ముందుగా రాష్ట్ర కమిటీని, జిల్లా కమిటీని, నియోజకవర్గ కమిటీని, మండల కమిటీని నియమించుకొని బలంగా ఉన్న ఎన్ఎస్యూని దృఢంగా చేసే సంకల్పంతో ఏదైతే విద్యార్థులకి గవర్నమెంట్కి మధ్యలో ఒక వారధిలాగా నేను పనిచేయాలని, అంటే వివిధ అంశాలని, అంటే ఏదైతే మేము ఇంటర్వ్యూలో త్రూ ద్వారా చెప్పినాం కానీ, మా రిజ్యూమ్ ద్వారా చెప్పింది కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతోటి మేము ముందుకు పోయే ఆలోచన మాకుంది. అన్న ఏంటిది అని అంటే, ఫస్ట్ స్టూడెంట్స్వి అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా మీకు వచ్చినాయి? చూడండి, నేను గత 10 నుంచి 12 సంవత్సరాలుగా సిస్టంలో కాంగ్రెస్ పార్టీ కోసము ఎన్ఎస్ఏలో పనిచేసుకుంటూ వస్తున్నాను. 2 సార్లు ఎలక్షన్ సిస్టంలో స్టేట్ సెక్రటరీగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. అంటే అన్ని జిల్లాలకి, చాలా జిల్లాలకి నేను ఇన్ఛార్జ్గా వ్యవహరించాను. మేనిఫెస్టో, ఎన్ఎస్ఏ ఒక మేనిఫెస్టో తయారు చేస్తుంది ప్రతి ఎలక్షన్కి ముందుగా. అంటే విద్యార్థి సమస్యలు ఏమున్నాయో వాటిని ఏం తీయాలని ఆ మేనిఫెస్టో కమిటీకి కూడా నేను హెడ్గా ఉంటుంది. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారు ఉండే. అంటే విద్యార్థుల సమస్యల మీద మంచి అవగాహన, అంటే వాటి పరిష్కారానికి ఒక ప్రణాళిక, అవన్నీ కూడా నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మిగతా కమిటీతోటి కూడా నియమించుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అంటే స్టూడెంట్స్కి గవర్నమెంట్కి వారధిలా ఉంటారన్నా కదా, మరి ఫస్ట్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక 2 చెప్పండి, ఒక 2. చూడండి, సమస్యలు ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒకటని కాదు, రెండని కాదు. సమస్యలు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి విద్యార్థులను ఎంత నష్టపరిచింది, విద్యార్థులను ఎంత వేధించింది అనేది మీ అందరికీ కూడా తెలుసు. జాబుల విషయంలో అయితే ఏముంది కానీ, పేపర్ లీక్ అయితే విషయంలో ఏమైతే ఉంది కానీ, లేకపోతే రీఎంబర్స్ విషయంలో ఏవైతే ఉంది కానీ, ఇవన్నీ కూడా ఈ అన్నీ జరిగిన సమస్యల్ని ముఖ్యమంత్రి గారు 9 నెలల నుంచి బడ్జెట్ ఎలొకేషన్లో కూడా గత ప్రభుత్వాలు 6%, కానీ మా ముఖ్యమంత్రి గారు, అందరి ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్ర సారథి గారు 7.8%, అంటే వారికంటే 2% ఎక్కువగా వాళ్ళు బడ్జెట్ అలొకేషన్ చేయడం జరిగింది. జాబులు క్రియేషన్ గురించి మీరు తెలిసే ఉంటారో, ఎంతమందికి మేము నియామక పత్రాలు ఇచ్చినామో. అంటే వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా మేము సాల్వ్ చేసుకుంటా ముందుకెళ్తున్నాం. అన్న ఒకటి ఉంది మీ మీద ఎలిగేషన్, ఏంటిది అని అంటే, అసలు తెలంగాణలో తెలంగాణ పర్సన్స్ లేరా, ఎందుకు ఆంధ్ర పర్సన్కి ఇచ్చారు ఇది అని చెప్పి అని అంటున్నారు అధ్యక్షుడిగా. మరి దీని గురించి మీ ఆన్సర్ ఏంటిది అన్న? ప్రతిపక్షాలకు ఏం చెప్పాలి? అది ఎలిగేషన్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ గారిని మీరు అది అడగవచ్చు. ఆ విషయం నాతోనే ఉన్నారు ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్, జాతీయ కార్యదర్శి గారు. ఈయన గత 5 నెలల నుంచి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. ఆ ఒక్క విషయాన్ని, సరే అది ఎలిగేషనా కాదా ఏంటి అనే విషయాన్ని మీరు ఆయనతో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అన్న మరి ఎందుకు వెంకటస్వామి గారిని మీరు ఎందుకు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది? कंट्रोवर्सी, इफ देर इज सच कंट्रोवर्सी, अगर ऐसा कुछ कंट्रोवर्सी है तो इनके लिए एक टाइम पीरियड दिया गया था. वंस द इंटरव्यू प्रोसेस इज बीन डन इन द दिल्ली, देयर वाज अ टाइम पीरियड ऑफ 15-20 डेज कि अगर इनके ऊपर कुछ एलिगेशन है, कुछ भी ऐसा समस्या है कि ये अभी बोल रहे कि आंध्रा में बॉर्न बॉटअप है, 13 साल पहले यूनाइटेड आंध्र प्रदेश था. ऐसे बहुत अनेक विषय है जो लोगों को बस चर्चा पे चला के इसको लाना चाह रहे हैं. लेकिन हमने पूरा सर्टिफिकेट्स हो, इसका आधार कार्ड से लेते बर्थ सर्टिफिकेट तक पूरा वेरिफिकेशन किया है. ये बिलोंग्स टू द कर रहा तेलंगाना गवर्नमेंट ने इसको कास्ट सर्टिफिकेट तेलंगाना गवर्नमेंट से हुआ है. सो द सर्टिफिकेट्स इज क्लियर. इसका सर्टिफिकेट क्लियर रहने का कारण स्वामी को अध्यक्ष बनाया गया. इस पर कुछ चर्चा नहीं है.